అధికారం రుచిమరిగి మరోసారి ఆపగా అధికారాన్ని అందుకొందామనుకుంటున్న ఫ్యాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశలపై ఆయన సోదరి సునీత నర్రెడ్డి తన స్వహస్త్రాలతో నీళ్లు చెల్లిందన్న ఓ చర్చైతే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. మార్చి 1వ తేదీ దేశ రాజధాని హస్తంలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా వివేక హత్య కుట్రదారులు ఎవరు అనే అంశంపై ఆమె ప్రెస్ మీట్ పెట్టడం ఓ ఎత్తైతే, అదే ప్రెస్ మీట్ లో ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీకి, మోసం చేసిన పార్టీకి, తన అనుకున్న వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్లకు ప్లీజ్ ఓటు వేయకండి అంటూ ఆమె స్పష్టం చేయటం మరో ఎత్తని, అలాగే తన తండ్రి హత్య కేసులో ప్రజా తీర్పు కావాలి అంటూ సునీత నర్రెడ్డి మీడియా ద్వారా ప్రజల ముందు ఇలా అభ్యర్థించడం ఇంకో ఎత్తని సదరు సర్కిల్లో ఓ అభిప్రాయమైతే వ్యక్తమవుతోంది. అయితే తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసులో ఇలా సమయం సందర్భంతో పాటు వేదికను సైతం ఎంచుకొని తన సోదరుడు వైఎస్ జగన్ ను సునీత నర్రెడ్డి గురి చూసి కొట్టిందని, అలాగే ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయని, అలాంటి వేళ ఆమె అటు విజయవాడలోనో లేకుంటే ఇటు హైదరాబాద్ లోనో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి జగన్ పాలనలో రాష్ట్ర ప్రజల సంక్షేమం సంగతి దేవుడెరుగు, సొంతింటి ఆడపడుచుకే న్యాయం జరగటం లేదన్న ఓ క్లియర్ కట్ సందేశాన్ని ఢిల్లీలోని కేంద్ర పెద్దలకు సైతం తెలియజేయాలన్న సునీత నర్రెడ్డి ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందన్న చర్చైతే పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా సాగుతోంది. గతంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై ఢిల్లీలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు ఓవైపు ప్రచారం సాగుతుండగా, ఇదే వివేక హత్య కేసులో సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఆమె వాంగ్మూలం ఇవ్వటమే కాదు, ఆ తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వివేక హత్య కేసులోని పలు కీలక అంశాలను ఈ సందర్భంగా బహిర్గతం చేసిందని, సరిగ్గా అలాగే సునీత నర్రెడ్డి సైతం ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి తమ జగనన్న బండారాన్ని బహిర్గతం చేశారన్న ఓ చర్చ సైతం వైరల్ అవుతోంది. అంతేకాదు సునీత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని కూడా ఓ అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఎందుకు అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈలోపు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏదో రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. ఆ క్రమంలో సునీత ప్రెస్ మీట్ అంశంపై ఆయన మీడియా మిత్రులు ప్రశ్నిస్తారు. అలాంటి వేళ ఆయన స్పందన ఎలా ఉండబోతోంది? అలాగే సీఎం వైఎస్ జగన్ న్యూఢిల్లీలో కేంద్రంలోని పెద్దలతో భేటీ అవుతారు. ఆ సమయంలో సునీత ప్రెస్ మీట్ పెట్టి పేర్కొన్న అంశాలను ఫ్యాన్ పార్టీ అధినేతతో చర్చిస్తే అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని సునీత నర్రెడ్డి చాలా చాకచక్యంగా వ్యవహరించిందని, అదేవిధంగా సోదరుడు వైఎస్ జగన్ ను ఢిల్లీలోనే అష్టదిగ్బంధనం చేసే విధంగా ఆమె వ్యవహరించిందన్న ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలో హాట్ గా నడుస్తోంది. మరోవైపు జగన్ పాలనతో పాటు ఆయన వ్యవహార శైలిపై ప్రతిపక్ష పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురంధరేశ్వరీలు విమర్శనాస్త్రాలు సంధిస్తే ఫ్యాన్ పార్టీలోని ఎవరో ఒకరితో ప్రెస్ మీట్ పెట్టించి బండబూతులు తిట్టించడం రివాజుగా మారింది. ఇక సొంత సోదరి వైఎస్ షర్మిల హస్తం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత నేరుగా వైఎస్ జగన్ పాలనపై నిప్పులు చెరుగుతోంది. దీంతో ఫ్యాన్ పార్టీలోని కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఎక్సెట్రాలు ఆమెపై విరుచుకుపడుతున్నారు. అయితే తాజాగా సునీత నర్రెడ్డి తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం 5 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. ఆ క్రమంలో హస్తిన వేదికగా ప్రెస్ మీట్ పెట్టి చాలా శుతిమెత్తగా జగనన్న పాలన తీరును ఎండగట్టడం ద్వారా వైఎస్ ఫ్యామిలీలోని ఇంటి ఆడపడుచులు పదునైన బాణాల్లాగా వ్యవహరించారనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ప్రతిపక్ష నేతగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అలవికాని హామీలిచ్చి గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని అధికార పీఠమెక్కిన వైఎస్ జగన్ ను అధఃపాతాళంలోకి పడతోసేందుకు సునీత నర్రెడ్డి హస్తంలో పెట్టిన ఈ ఒక్క ప్రెస్ మీట్ చాలన్న ఓ చర్చ అయితే సదరు సర్కిల్లో హల్చల్ చేస్తోంది.